హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్ కానీ, జాబ్ హోల్డర్ కానీ, జాబ్ సీకర్ కానీ అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో కంప్లీట్గా ఆన్లైన్ ఎర్నింగ్స్ మీద ఆధారపడి ఉండదండి. సో మీరు ఎంటర్టైన్మెంట్ కోసం అయితే ఈ వీడియో మీకు సూట్ అవ్వదు. సో యూ కెన్ స్కిప్, నో ప్రాబ్లం. ఎవరైతే స్టూడెంట్స్ అయి ఉండి పాకెట్ మనీ కోసం ఎవ్రీడే మీ పేరెంట్స్ని అడగడంలో ఇబ్బంది పడుతున్నారో, సో వాళ్ళు ఈ వీడియోలో డిఎం చేయండి. ఐ విల్ ప్రొవైడ్ ద కంప్లీట్ డీటెయిల్స్. ఒకవేళ మీరు హౌస్ వైఫ్ అయి ఉండి డైలీ ఇంట్లోనే ఆఫ్టర్ మీ హస్బెండ్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు, మీరు ఒక్కరే ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు గంటలు మొబైల్లో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఆ టైమింగ్ని మీరు మీ యొక్క ఇన్కమ్గా జనరేట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోలో డిఎం చేయండి. నేను కంప్లీట్గా డీటెయిల్స్ ప్రొవైడ్ చేయగలుగుతాను. అండ్ మీరు ఒకవేళ జాబ్ ఎంప్లాయీ అయి ఉంటే మీకు వచ్చే సాలరీ అనేది ప్రాపర్గా మీ మంత్ ఎండ్కి సరిపోతుందా లేదా, మీ మంత్లీ ఎక్స్పెన్సివ్కి సరిపోతుందా లేదా, మీ ఈఎంఐస్కి సరిపోతుందా లేదా అనేది మీకు తెలిసి ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక జాబ్ ఎంప్లాయీ అయి ఉండి కూడా సైడ్ ఇన్కమ్గా డైలీ ఒక 2 to 3 hours వర్క్ చేస్తా అని అనుకుంటే మీరు ఈ వీడియోలో డిఎం చేయండి. మీకు కూడా కంప్లీట్గా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ లాస్ట్ వన్, జాబ్ సీకర్స్. మనలో చాలామంది డిగ్రీ కంప్లీట్ అయిపోయాక, పీజీ కంప్లీట్ అయిపోయాక లేదంటే ఇంటర్మీడియట్ కానీ, మీరు ఎనీ ఎడ్యుకేషన్ కానీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ మీరు ఒక్కొక్క రెజ్యూమ్ పట్టుకొని కంపెనీస్ చుట్టూ తిరగడము, ఆ కంపెనీస్ ఇంటర్వ్యూస్ చేయడము, ఫైనల్గా మీకు జాబ్ రాకపోవడం, ఇలాంటివి చాలా డైలీ బేస్లో చాలా చూస్తుంటాం. సో మీరు జాబ్ వచ్చేంత వరకు అయినా మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.